జగతికి ప్రతిష్ట కలిగించేది, దేవతలకు తల్లి. దానిని స్పృశించి దానికి ప్రదక్షిణం చేయాలి. మంచి సమయం చూసుకొని సుపాత్రుడైన బ్రాహ్మణునికి గోవును దానం చేయాలి. పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన కపిలధేనువును దూడలతో కంచుపాల పాత్రలతో వస్త్రంతో పాటుగా దానం చేసినవాడు యమరాజు యొక్క దుర్గమమైన సభను నిర్భయంగా ప్రవేశిస్తాడు. గోదాన ఫలం కంటే శ్రేష్టమైన ఫలం వేరేది లేదు. లోకంలో ఆవును మించిన ఉత్కృష్ట ప్రాణి ఇంకొకటి లేదు. అది సమస్త చరాచర జగత్తును వ్యాప్తం కావించి ఉంచుతోంది. భూత భవిష్యత్తులకు తల్లి అయిన గోవును నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. రాజా, ఇది నేను గోవుల గుణాలను గురించి దిగ్దర్శనం మాత్రమే కలిగించాను. గోదానాన్ని మించిన దానం ఈ లోకంలో వేరే ఏదీ లేదు అని భీష్ముడు చెప్తున్నాడు. వశిష్ఠుడు చెప్పిన ఈ మాటలు విని భూదానం చేసే మహాత్ముడు సౌదస మహారాజు దాని గురించి ఆలోచించి బ్రాహ్మణులకు అనేక గోవులను దానం చేశాడు. అందువల్ల అతనికి ఉత్తమ లోకాలు ప్రాప్తించాయి.